బట్టి నాకు విశ్వాసం కలుగుతుంది. సాయి సచ్చరిత్ర అంటే వేదం. సాయి భక్తులకి ఇది ఒక వేదం, పంచమ వేదం సాయి సచ్చరిత్ర. అందుకని ఈ అధ్యాయం ఏముందో చూస్తాం. ఆ భక్తులకు ఏం మెసేజ్ ఇస్తున్నాడు. ఔరంగాబాద్ భార్య, సంక్షిప్తంగా చెప్తాను. సకారం ఔరంగాబాద్కర్ భార్యకు 27 సంవత్సరాలైన సంతానం కలగలేదంట. మనం సుఖేష్ పూజిత 27 సంవత్సరాల సంతానం లేక ఇచ్చాడు. నీకు 5 ఏళ్ళే ఆయన ఇల్లాడు అనుకుంటా. ఈకపోతే నేను కూడా ఒప్పుకున్నాను. శ్యామ ఒప్పుకోవాలి, నేను కూడా ఒప్పుకోను. నేను కూడా గట్టిగా పడుతున్నాను. నేను కూడా మామూలుగా ప్రార్థన చేస్తా ఎవరన్నా చెప్తే. ఈరోజు నాకు కూడా పట్టుదల వచ్చింది. ఆ రోజు శ్యామ పట్టుబడితే ఇచ్చాడు కదా, ఇప్పుడు నేను కూడా పట్టుబడితే ఎందుకు నేను కూడా తెలుసుకోవాలి బాబాతో. అందుకని నేను కూడా పట్టుబడుతున్నా. ఈరోజు చూడండి, ఇప్పుడు 27 ఏళ్ళు సంతానం లేకపోతే ఇచ్చాడు. నీకు 5 ఏళ్ళు ఇస్తాడు గ్యారంటీగా. అది నమ్మకం నా మీద కాదు, సాయి సచ్చరిత్ర మీద. సాయిరామ్. అదిగోండి, సంతానం. ఆమె అనేక దేవతలకు మొక్కెను, కానీ నిష్ప్రయోజనమయ్యను. ఎంతో మంది దేవుళ్ళకు మొక్కిందంట. చివరిలో బాబా దగ్గరికి వచ్చింది. చూడండి, విశ్వనాథ్ వాళ్ళ కొడుకు సవతి కొడుకుతోటే షిరిడీకి వచ్చింది. బాబా సేవ చేసింది 2 ఏళ్ళు. తర్వాత ఎప్పుడు మసీదు పోయినా భక్తులు కిటకిటలు ఆడుతున్నారంట. అడిగేదానికి ఛాన్స్ లేదు. అడగాలంటే ఎవరు మధ్యవర్తున్నాడు, ఎవరా బాబా పిఏ, ఎవరా శ్యామని పట్టుకున్నారు. అదిగోండి, శ్యామకి చెప్పారు. శ్యామ ఏం చెప్తున్నాడు ఈరోజు ఇక్కడ, బాబా దర్బార్ ఎల్లప్పుడూ తెరిచి ఉండునని ఆమె గురించి ప్రయత్నం చేస్తానన్నాడు ఆయన. ప్రయత్నం చేస్తాను, జనాలు లేనప్పుడు చూసి అల్లంగా చెప్తాను నీ కోరిక బాబాకి. ప్రాణి నాతో కూడా తీసుకుపోయాడు. బాబా ఇక్కడ ఏముంది, ఇక్కడ పదం బాబా దర్బారు. నోట్ దిస్ పాయింట్. బాబా దర్బారు ఎల్లప్పుడూ తెరిచి ఉండనని. ఈ రోజు ఎక్కడ కూర్చోన్నాం మనం? సాయి దర్బారు. వాళ్ళ సచరిత్ర ఎక్కడ వచ్చింది? సాయి దర్బారు. ఈ అధ్యాయంలో బాబా దర్బారు అని ఉంది ఇక్కడ. కాబట్టి నేను చెప్పగలుగుతుందా, సాయి దర్బారులో సచరిత్ర ఇచ్చాడు. సంతానం కావాలా? ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ కనెక్టివిటీస్. ఇప్పుడే చూసి వచ్చాను నేను ఒక 5 నిమిషాల సచరిత్ర. తర్వాత శ్యామ చెప్పాడు, బాబా భోజనానికి వేసినప్పుడు ఒక టెంకాయ పెట్టుకో, కడ్డీలు టెంకాయ సిద్ధంగా ఉండు, నేను సైకి చేయగానే వచ్చేస్తాయి చెప్పాడు ఆయన శ్యామ. బాబా భోజనం చేశాడు, చేతులు తుడుచుకున్నాడంట తువాలతో. తుడుచుకుంటుంటే బాబా దగ్గరికి శ్యామ పోయాడు, బొక్కకి వెళ్ళాడంట. బాబా మన బొక్క ఎప్పుడు అమ్మకిల్లేదా? శ్యామ బొక్కకి వెళ్ళాడు. ఎప్పుడు అని అనుకున్నాను చదివేటప్పుడా, మన బొక్క ఎప్పుడు వెళ్తాడు? ఎంత పుణ్యం బాబా బొక్కకి వెళ్ళించుకుంటే చెప్పండి, ఎంత అదృష్టం. బాబా హస్త స్పర్శ ఆ చిటికి నీళ్ళకి తగిలితే చాలు మనకే. మన బొక్క ఎప్పుడు గిల్లేదా? ఊరికే గిల్లాడా? చూడండి తర్వాత ఏం చెప్తున్నాడు ఇక్కడ. శ్యామ అడిగాడు, నా బొక్క ఎందుకు వెళ్తావు? శ్యామ చూడు, అన్ని ఏళ్ళు ఆయన దగ్గర ఉన్నా కూడా చూడండి అమాయకత్వం. నా బొక్క ఎందుకు వెళ్తావు నువ్వు? నా బుక్కలకి వెళ్ళాడు వాళ్ళిద్దరికి అంత చనువు. ఇట్లాంటి పెంకి దేవుడు నాకు అవసరం లేదు. నా బుక్క ఎందుకు వెళ్తావా నువ్వా? నన్ను దబాయిస్తున్నాడు ఈయన. తర్వాత చూడండి, బాబా శ్యామతో అంటున్నాడు, 72 జన్మల నుంచి నీవు నాతో ఉన్నప్పటికీ నేను నిన్ను గెలలేదు. ఎన్నాళ్ళకి గెలగా నీ కోపం వస్తున్నది. 72 జన్మల నుంచి ఉన్నాడంట శ్యామ. మనం లేమా ఈ జన్మలో? ఉండేదా? మనం పూర్వ జన్మలో షిరిడిలో ఉన్నాం, లేకపోతే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రప్పించుకున్నాడు మనల్ని. ఖచ్చితంగా ఉన్నాం. అప్పుడు నేనున్నానేమో, నా సాయిని చూశానేమో, ఆ షిరిడి గ్రామంలో నా సాయిని సేవించానేమో. అప్పుడు నేనున్నానేమో, నా సాయిని చూశానేమో. అప్పుడు ఉన్నాం మనమంతా. శ్యామతో 72 జన్మల నుంచి ఉన్నానంటున్నాడు. సరే, తర్వాత అడుగుతున్నాడు, ముద్దులు మిఠాయిలు ఇచ్చే దేవుడు కావాలి మాకు అన్నీ అడుగుతున్నాడు. తర్వాత చెప్తున్నాడు ఇక్కడ, బాబా చెప్తున్నాడు చూడు శ్యామకి, నేను వదలలేను. ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క వచనం ఇది.
సేవకు ఏం చెప్తున్నాడు చూడు, ఎన్నాళ్ళ నుంచి మీకు భోజనం పెట్టి పోషించుంటుంది, మీ మీద నాకు ప్రేమ అనురాగాలు ఉన్నాయి. మనకంతా ఎవరు పెడుతున్నారు భోజనమా? మీ ఆయన కొడుకులా? బాబా చప్పట్లు పట్టడానికి. మనమేమనుకోండి, మా ఆయన సంపాదించుకొస్తున్నాడు, మా కొడుకు సంపాదించుకొస్తున్నాడు, మా కోడలు ఉద్యోగం చేస్తాం అనుకుంటాం. పిచ్చి. వాళ్ళకు ఉద్యోగం ఇచ్చింది ఆయన, ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆయన. సాయిబాబా పెడుతున్నాడు భోజనం మీకైనా నాకైనా. ప్రేమ అనురాగాలు ఉన్నాయి మనందరి మీద. ఏమున్నాయి? మొత్తం ప్రేమ కాదు, అనురాగం. అనురాగం మామూలు అనురాగం కాస్తాయి, అవ్యాజమైన ప్రేమ అనురాగాలు ఉన్నాయి మన మీద. ఏంటి, మనం ఎంతో అదృష్టవంతులం. బాబా ఒడిలో ఉన్నాం, బాబా బడిలో ఉన్నాం, బాబా నీడలో ఉన్నాం. భాగ్యవంతులు మనమంతా. తర్వాత చూడండి, బాబా అడుగుతున్నాడు, శ్యామ దగ్గరికి. శ్యామ రమ్మన్నాడు బాబా దగ్గరికి. టెంకాయ బాబాకి ఇమ్మన్నాడు. టెంకాయ బాబాకి అగరొత్తులు, కడ్డీలు, టెంకాయ ఇచ్చింది. పట్టుకున్నాడు బాబా. ఇదేదో గుండ్రంగా లోపల తిరుగుతా ఉంది, ఇది ఏమవుతుందో ఏమన్నాడు. శ్యామ చెప్తున్నాడు, తన గర్భమందు ఒక బిడ్డ అటులే ఆడవాళ్ళని వేడుచున్నది కాన టెంకాయని ఆశీర్వాదంతో ఇమ్ము. గర్భంలో బిడ్డ ఆడుకుంటుందా లేదా మహిళా తల్లులు తెలుసు. కాలుతో దమ్ముతున్నాడు నా బిడ్డ, చేత్తో దమ్ముతున్నాడు నా బిడ్డ అని చెప్తుంటారు మహిళా తల్లులు. అదే అడుగుతున్నాడు శ్యామ, ఒక బిడ్డ గర్భంలోకి వచ్చి ఆడుకోవాలా అని అనుకుంటుంది ఈ తల్లి, సంతానాన్ని ప్రసాదించు అంటున్నాడు. బాబా అంటున్నాడు, టెంకాయ బిడ్డను ప్రసాదిస్తా. బాబా కావాలని ఆడుకుంటున్నాడు, చమత్కారం. తన భక్తులతో ఆడుకుంటున్నాడు. ఆయన లీలాది, ఆడుకుంటాడు మనతో. టెంకాయ ఆయన పెట్టిస్తే శ్యామ పిచ్చని ఉన్నా. టెంకాయ కాదు ఇచ్చేది. తర్వాత చూడు, నీ మాటల మహిమయు ఆశీర్వాద ప్రభావమును నాకు తెలియను. నీ ఆశీర్వాదమే ఆమెకు బిడ్డల పరంపరను ప్రసాదించును. నీవు మాటలచే కాలయాపన చేయొచ్చు, ఆశీర్వాదం ఇవ్వకున్నావు. ఇవ్వు ఆశీర్వాదం దబాయిస్తున్నాడు. భక్తుడికి భగవంతుడి మీద హక్కు దబాయిస్తున్నాడు శ్యామ. ఎట్టొస్తా? మా ఊరికే వస్తా హక్క, ఊరికే వస్తా. ఈ మందిరం చిమ్మాలా, ఇక్కడ దొల్లాడాలా, పొల్లాడాలా, సాయిబాబా నాకు కావాలని పొల్లాడాలా, అయ్యా నాకు నువ్వే కావాలా, పొల్లాడితే అప్పుడు వస్తుంది హక్కు, దబాయించే హక్కు. ఊరికే వస్తా. శ్యామకు వచ్చిందంటే 24 గంటలు సేవ చేశాడు. నువ్వు అడుగుతున్నాడు, టెంకాయతో పాటు నీ ఆశీర్వాదం ఆయన చేతితో అది స్పర్శించి ఆ టెంకాయని ఆయన చేతితో ఇస్తే పెట్టబడతాడు, ఆయన ఆశీర్వదించి ఇస్తే పెట్టబడతాడు. నీ ఆశీర్వాదం, నీ మాట సంతాన ప్రాప్తిరస్తు అని దీవిస్తే బాబా సంతానం కలిగిపోద్దని శ్యామకు తెలుసు. నీ మాట, నీ వాక్కు, నీ ఆశీర్వాదం నీవు ఆ టెంకాయతో కూడా అని చెప్తున్నాడు. మరి బాబా దగ్గర ఈ అధ్యాయం చూసి నేను వెంటనే లక్ష్మీ సాయి గారికి చెప్పా, టెంకాయ పెట్టమ్మా బాబా దగ్గర. ఈరోజు మనం కూడా బాబా టెంకాయ మనం అడుగుతాము, ఆ టెంకాయ ఆ బిడ్డకి ఇస్తాము. సుకేష్ పూజితాకి సంతానం కలుగొద్ది. మనమంతా ప్రార్థన చేద్దాం, బాబాని అడగండి మీరు కూడా సంతానం ఇమ్మని. సుకేష్ పూజితాకి సత్సంతానాన్ని ప్రసాదించమని. ఇప్పుడు టెంకాయ ఇద్దాం, బాబా పాదాల దగ్గర పెట్టుంది. సంతానం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఒప్పుకో మనమంతా ఈరోజు. సాయిరామ్. తర్వాత చూడండి, సంతానం కలుగును. తుదకు సంవాదం జరిగింది. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, భక్తుడు భగవంతుడు. కాసేపు వాదేసుకున్నారు, ఆడుకున్నారు, జోకులు వేసుకున్నారు. తర్వాత శ్యామ టెంకాయను పట్టకుండా స్త్రీకే ఇవ్వమని వేడుచున్నారు. తుదకు భక్తుడికి ఎవరు లొంగారు? భగవంతుడు లొంగాడు. ఇక్కడ రాసినారు చూడండి, తుదకు బాబా లొంగి. ఏం రాశారు ఇక్కడ? ఏమన్నారు? లొంగి. భక్తుడికి మనం ఆయనకి దాసులు, పాదదాసులు అయిపోతే లొంగతారు సాయి. ఎంతమందికి లొంగలేదు సాయి భక్తులకి? అన్నమయ్య పల్లకి మొయ్యలేదా? వెంకటేశ్వర స్వామి మొయ్యలేదా? భక్తుడి పల్లకి భగవంతుడు మొయ్యలేదా? మనకు లేవా అనుభవాలు? చెప్తే కొల్లలు ఉన్నాయి, కళ్ళ నీళ్ళు ధారాపాతంగా ప్రవహిస్తుంది. ఇన్నున్నాయి చెప్తే, టైం లేదు.
ఒక చిప్పను టెంకాయను పగలగొట్టి ఒక చిప్పను ఇరువురు తిండ్రి. బాబా శ్యామ తినేసారంట ఒక చిప్ప, కొబ్బరి చిప్ప. ఇప్పుడు నేను బాబా తినేస్తాను ఒక చిప్ప. అంతే. ఇప్పుడు దీంట్లో ఎట్టుంటే చేయాల్సిందే. సాయి సచరిత్రలో ఏది ఉంటే అదే మనకి వేద వాక్కు. సాయి సచరిత్ర మాట మనకి వేద వాక్కు, వేద మంత్రం. టెంకాయ అందుకే మళ్ళీ మామూలు టెంకాయ పెట్టుకున్నాను సాయి. టెంకాయ కొట్టి అమ్మాయికి ఒక గిన్నె ఇచ్చి, నేను బాబా ఒక గిన్నె మీకు కూడా కావాలి బాగా ఇస్తా. సరే మీకు ఇస్తానండి, మీ ఇద్దరు రాజుపాడు ఉంటారు గాలో వచ్చింది. అందులో సలహా కూడా లక్ష్మీ సాయి తెచ్చింది. తర్వాత చూడండి, శ్యామ చెప్తున్నాడు అంజమ్మ సాయి కూర్చోండి, కూర్చో, పెట్టు పండు పెట్టి కూర్చో, డిస్టర్బ్ చేయమాకు, సత్సంగాన్ని కూర్చో, నీకు కూడా బాబా వచ్చేస్తున్నాడు, కూర్చో, అర్థం అవుతున్నాడు. బాబా అందులో ఉన్నాడు, ఈరోజు ఆమె లేదు. సాయిబాబా ఉన్నాడు, అది కూడా ఒక నిదర్శనం. బాబా ఉన్నాడు, ఆడు కూర్చో ఉన్నాడు. ఇప్పుడు అంజమ్మ వచ్చినప్పటి నుంచి ఈరోజు బాబాలోనే ఉంది, కోటకంలో ఉంది. ఒక్క మాట అయిపోయింది అధ్యాయం. చూడండి, శ్యామ మళ్ళా చెప్తున్నాడు, అమ్మా నీవు నా మాటలకు సాక్షివి. నీకు 12 మాసాల సంతానం కలగనిచో ఈ దేవుని తనపై ఒక టెంకాయని కొట్టి ఈ మసీదుని తరివేస్తాను అంటున్నాడు. ఎంత హక్కు సాయి బాబాకి, బాబాకి, శ్యామకి. ఒక భక్తుడు భగవంతుడిని టెంకాయని తల మీద కొడతాను, సంతానం మీకోతే అంటున్నాడు. ఎంత దబాయింపు, ఏం కథ అసలు. ఒక భక్తుడు ఎంత దబాయిస్తున్నాడు భగవంతుడిని, బాబాని. మనం ఎప్పుడు ఆ స్థితికి వచ్చేదా? వచ్చాము, పోయాము, టైం చూసుకునేది, ఇంకా వదిలిపెట్టలేదు, మొత్తం పోతాం. ఉండండి, జీవితానికి పనికి వచ్చేటి. ఎప్పుడు ఇంట్లో ఏముండాలా? ఎప్పుడు రోజు చూసేవాళ్ళే కోరుకోవటం. ఇక